హలో వ్యూవర్స్, నా పేరు చందు పుల్ప. నేను ఇవాళ మీకు అడాబ్ ఫోటోషాప్లో పెన్సిల్ ఎఫెక్ట్ ఎలా ఇవ్వాలో చూపిస్తాను. పెన్సిల్ అంటే మనం ఒక స్కెచ్తో ఎలా వేస్తాము, బ్లాక్ అండ్ వైట్ పిక్ ఆ టైప్లో మీకు రియల్ ఇమేజ్ని అలా ఎడిట్ చేయాలి అంటే నేను మీకు ఇవాళ ఒక ఆ ఎఫెక్ట్ నేర్పిస్తాను. దానికోసం ఫస్ట్ నేను పిక్ సెలెక్ట్ చేశాను. చూడండి, సమంతాది. ఫస్ట్ ఇప్పుడు ఈ పిక్ని కంట్రోల్ జే పెట్టి నేను కంట్రోల్ జే నొక్కితే డూప్లికేట్ లేయర్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తాను అంటే రైట్ క్లిక్ చేసి అక్కడ లేయర్ అడ్జస్ట్మెంట్స్ మెన్యూలో హ్యూజ్ ఆర్ సాచురేషన్ దగ్గరలోకి వెళ్ళి -100 చేశాను. ఈ -100 చేసిన దాన్ని నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే లేయర్ సెలెక్ట్ చేస్తాను, కింద లేయర్. నెక్స్ట్ కలర్ డాడ్జ్ అనే బ్లెండింగ్ ఆప్షన్ ఇస్తాను. నెక్స్ట్ దీనికి కంట్రోల్ ఐ నొక్కితే కలర్ ఇన్వర్ట్ అవుద్ది. ఇప్పుడు ఫిల్టర్స్లోకి వెళ్ళి బ్లర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని థర్డ్ వన్ సెలెక్ట్ చేస్తే మనకి నార్మల్గా 1 అని ఇట్లా వస్తుంది. ఇలా చూస్తే బాగాలేదు కాబట్టి దీన్ని ఇంకా నీట్గా మనకి పిక్చర్ టు పిక్చర్ రేడియస్ అనేది సెట్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ ఇప్పుడు నాకు ఈ పిక్చర్లో 20 రేడియస్ నచ్చింది, సో నేను ఇది సెలెక్ట్ చేశాను. ఓకే నొక్కాను. చూసారా, పెన్సిల్ అట్లా అయింది. ఒరిజినల్ ఇమేజ్కి ఈ ఇమేజ్కి డిఫరెన్స్ చూస్తారా ఒకసారి? ఇది ఒరిజినల్ ఇమేజ్, ఇది మనం ఎడిట్ చేసిన ఇమేజ్. ఒకవేళ ఇక్కడ కనుక మనకి కొంచెం వేరే పిక్చర్స్లో డార్క్గా వస్తే కనుక బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకొని బ్రష్ టూల్లో 400 పిక్సెల్ పెట్టుకొని నెక్స్ట్ ఒపాసిటీ 40% పెట్టుకోవాలి. ఫ్లో వచ్చేసి ఒక 10% పెట్టుకోండి. నెక్స్ట్ ఆ బ్రష్ తీసుకొని మీరు ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మీకు ఆ వైట్ అనేది, ఆ ఎక్స్ట్రా డార్క్ అనేది కొంచెం పోయి వైట్ వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి మీకు కనుక పిక్చర్ ఇంకా క్లారిటీ అనిపించకపోతే మీరేం చేయాలి అంటే రైట్ క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్ లేయర్స్లో లెవెల్స్లోకి వెళ్ళి ఇక్కడ ఫేస్ అబ్జర్వ్ చేయండి. మీరు చూడండి, ఫేస్లో చేంజ్ వస్తుంది, కనబడుతుందా ఫేస్? నెక్స్ట్ ఆ ఎఫెక్ట్స్ కావాలి అనుకుంటే ఈ వైట్ బ్యాలెన్స్ మనం అడ్జస్ట్ చేసుకోండి. ఓకే.